వెల్కమ్ టు ద ఛానల్ నేమ్ ది ఎగ్జామ్. ఈరోజు మనం సెకండ్ లెక్చర్ ఆఫ్ పర్సంటేజ్ని స్టార్ట్ చేస్తున్నాం. సో నిన్న మనం ఏం చేస్తున్నామంటే 1/1 అంటే 100% అని చూసినాం. అంటే 100%. ఇప్పుడు 2/1 ఏమవుతుంది అంటే 200% అవుతుంది. సో ఇట్లా 300% అవుతుంది. సో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అర్థమైపోయింది కదా. సిమిలర్గా 1/2 50% అని చూసినాం. అప్పుడు 2/2 అంటే 1కి ఈక్వల్, ఇది 100%. నెక్స్ట్ 3/2 అంటే 3 ఇంటూ 1/2 అంటే 150%కి ఈక్వల్. 4/2 అంటే 200కి ఈక్వల్. నెక్స్ట్ 5/2 అంటే 250%కి ఈక్వల్. సో ఇది ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 1/3 అంటే మనం 33.33% అని చూసినాం. ఇక్కడ ఒకటి ఏంటంటే 33.33ని సమ్టైమ్స్ 1/3 అని కూడా రాస్తారు. సో ఇప్పుడు 2/3ని 66.66% అని రాయొచ్చు. 3/3ని 100% అని రాయొచ్చు. 4/3ని ఇట్లాంటి ఫ్రాక్షన్స్ని ఏం చేయాలంటే దీన్ని 3 మల్టిపుల్ ప్లస్ రిమైండర్ లెక్క రాసుకోవాలి. సపోజ్ 4 ఉంది, 4ని 3 + 1 అని రాయొచ్చు బై 3. ఇది 3 మల్టిపుల్. 4ని 3తో డివైడ్ చేస్తే ఇది రిమైండర్. సో ఇది ఏంటంటే 3/3 + 1/3 అంటే 3/3 అంటే 100%, 1/3 అంటే 33%. సో ఇది 133%. సిమిలర్గా మీకు 16/3 అని ఇచ్చింది అనుకో, 16ని 3 మల్టిపుల్ 15 ప్లస్ రిమైండర్ 1 లెక్క రావచ్చు. 15/3 అంటే 500%. ఇది 500%, 15/3. నెక్స్ట్ 1/3 అనేది 33%. మొత్తం కలిపితే 533.33%. అర్థమైపోయింది కదా. 533.33%. ఇక్కడ 0.33 ఉంటుంది, అది జస్ట్ రాయలేదు. 0.33 పక్కా ఉంటుంది. సో మీరు ఈ విధంగా నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ద డినామినేటర్ ప్లస్ రిమైండర్ లెక్క రాసేసి దాన్ని మీరు పర్సంటేజ్లోకి మార్చవచ్చు ఈజీగా. నెక్స్ట్ ఏంటంటే 1/4ని మనం 25% అని రాసుకున్నాం. సో ఇప్పుడు 2/4 అంటే 1/2, అది రాయాల్సిన అవసరం లేదు. 3/4 రాద్దాం. 3/4 75%. 4/4 అంటే 1 అంటే 100%. నెక్స్ట్ 5/4 అంటే 125%. 6/4 అంటే 3/2 అంటే 150%, అది ముందే తెలుసు. నెక్స్ట్ 7/4 అంటే 175%. ఇప్పుడు మీకు ర్యాండమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అనుకోండి. ఫర్ సపోజ్ 15/4 అని ఇచ్చాడు. 15 యొక్క నియరెస్ట్ 4 మల్టిపుల్ 12, రిమైండర్ 3. 12/4 అంటే 3కి ఈక్వల్. 3/4 అంటే 3/4కి ఈక్వల్. ఈ 3 అనేది 300%, 3/4 అనేది 75%. మొత్తం కలిపితే 375% అవుతుంది. అర్థమైంది కదా. సేమ్ ఇట్లానే 1/5 అని ఇస్తే 1/5 అంటే మీకు తెలుసు 20%. సో ఇప్పుడు 2/5 అంటే 40%, 3/5 అంటే 60%, 4/5 అంటే 80%. అర్థమైంది కదా. సో ఇప్పుడు ర్యాండమ్గా 6/5 అడిగింది అనుకో, ఏంది 120%. అర్థమైంది కదా. నెక్స్ట్ 16/5 అడిగింది అనుకో, 15 + 1 ఇది. 15/5 అంటే 300%, 1/5 అంటే 20%. సో 320%కి ఈక్వల్ మొత్తం సమ్ చేస్తారు. అర్థమైంది కదా. ఇది సింపుల్గా ఎట్లా రాయాలో. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీకు ఏదైందో అన్నీ ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ 6 డినామినేటర్ వచ్చినప్పుడు 5/6 అనే ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం రాద్దాం. మనకి ఏం తెలుసు, 1/6 అంటే 16.66%. సో అప్పుడప్పుడు దీన్ని
16 2/3 అని కూడా రాస్తాం. ఈ 0.66%ని 2/3 అని రాస్తాం. అర్థమైందా? సో 2/6 అంటే 1/3. 1/3 అంటే 33.33%. 3/6 అంటే 1/2. 1/2 అంటే 50%. 2/6 అంటే తెలుసు, 3/6 అంటే తెలుసు. నెక్స్ట్ 4/6 అంటే 2/3. 4/6 అంటే కూడా తెలుసు మనకు. 2/3 అంటే 66%. నెక్స్ట్ 5/6. ఈ 5/6 వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 5/6 వాల్యూ 83.33కి ఈక్వల్. 83.33%కి ఈక్వల్. సో అప్పుడప్పుడు ఈ 33ని 1/3 అని కూడా రాస్తారు. 83 1/3% అని కూడా రాస్తారు. నెక్స్ట్ 6/6 అంటే ఇది ఆబ్వియస్గా 100%. అది రాయాల్సిన అవసరం లేదు. ఇది మనకు తెలిసిందే. 33.33%. ఇది 50%. ఇది 2/3 అంటే 66.66%. సో ఇవి మూడు మనం రాయాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఫర్ తెలుసుకోవడానికి మనం రాస్తాం. 5/6 వాల్యూ గుర్తుపెట్టుకోండి. 83.33%. 83.33%. ఈ 0.33ని అప్పుడప్పుడు 1/3 అని కూడా రాస్తారు. 83 1/3% అని కూడా రాస్తారు. సో ఇప్పుడు ఏంటంటే సమ్ ర్యాండమ్ వాల్యూ నీకు ఎట్లనంటే 35/6ని పర్సంటేజ్ రాయమంటే దీన్ని 30 + 5 అని రాయొచ్చు. 30/6 అంటే 5 అంటే 500%. 5/6 అంటే 83.33 అంటే 83.33% ప్లస్ 500 మొత్తం కలిపితే 583.33% అని రాయొచ్చు. అర్థమైందిగా? ఇప్పుడు రివర్స్లో కూడా అడగచ్చు. 583.33 అంటే దీన్ని ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతాడు. సో దీన్ని ఎట్లా చేయాలంటే 500ని పక్కన పెట్టేసుకొని ప్లస్ 83.33 రాయాలి. 83.33 అంటే 5/6 అని తెలుసు కాబట్టి మనం బై 6 వేసుకొని ఇక్కడ 5 వేసుకొని ప్లస్ ఇక్కడ 500 రావాలి. 500 యొక్క 6th మల్టిపుల్ అంటే 6 × 5 అంటే 30 వేసుకోవాలి. 35/6. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. 275% అంటే ఎంత? 275% అంటే 200 + 75 రాసుకోవచ్చు. 75 అంటే 3/4. 200 అంటే 8/4. మొత్తం యాడ్ చేస్తే 11/4కి ఈక్వల్. 11/4 అంటే 275%. సిమిలర్గా 360% అంటే ఎంత అని అడగవచ్చు. దీన్ని ఏం చేయొచ్చు? 300 + 60 అని రావచ్చు. 300 అంటే దాన్ని తర్వాత రాద్దాం. ఫస్ట్ 16 రాద్దాం. 60 అంటే 3/5. సో 300 అంటే 15/5. మొత్తం చేస్తే 18/5గా ఆన్సర్ ఈక్వల్. 18/5 అంటే 360%. నెక్స్ట్ మీకు 283.33% ఎంత అని అడగవచ్చు. దీన్ని 200 + 83.33 అని రావచ్చు. 83.33 అంటే 5/6. 200 అంటే 12/6. మొత్తం యాడ్ చేస్తే 17/6కి ఈక్వల్. 17/6 అంటే 288.33%కి ఈక్వల్. సో ఈ విధంగా మీరు ఈ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ చేయాలి. నెక్స్ట్ మనం మళ్ళీ ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ 1/2 నెంబర్ని తీసుకుందాం. 1/2లో సగం 1/4. 1/4లో సగం 1/8. 1/8లో సగం 1/16. 1/16లో సగం 1/32. సో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు 1/2 అంటే 50%. ఇది మనకు తెలుసు. 1/2లో సగం 104 కాబట్టి 50లో సగం 25% 1/4కి ఈక్వల్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ 1/4లో సగం 1/8 కాబట్టి 25లో సగం 1/8. సో 12.5%. ఇది కూడా మనం నిన్న చూసినాం లాస్ట్ లెక్చర్లో. 8 × 12 96 కాబట్టి 1/8 12.5 అవుతుంది. గుర్తుపెట్టుకోవడానికి 8 and 12 1/12 8.33, 1/8 12.5. సో 12 8 ఇంటర్చేంజబుల్గా వాడచ్చు. నెక్స్ట్ 1/16 అంటే దీంట్లో సగం కాబట్టి 6.25% అవుతుంది. నెక్స్ట్ 1/32 దీంట్లో సగం కాబట్టి 3.125% అవుతుంది. సో ఈ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 50% అంటే 1/2, 25% అంటే 1/4, 12.5% అంటే 1/8, 6.25% అంటే 1/16, 3.125% అంటే 1/32. ఇప్పుడు 1/4కి 1/2 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1/4 + 2/4 దట్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. ఇప్పుడు 3/4కి 1/8 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే
ఇది 6/8, 6 + 1 7, మొత్తం 7/8 అవుతుంది. 7/8కి 1/16 యాడ్ చేస్తే ఇది 14/16, 14 + 1 15/16, 15/16కి 1/32 యాడ్ చేస్తే ఇది 30/32, 30 + 1 31, మొత్తం 31/32. సో ఈడ వరకు క్యాలిక్యులేషన్స్ అర్థమైనాయి కదా. 31/32, 15/16, 7/8, 3/4. సో ఇప్పుడు 1/2కి 1/4 యాడ్ చేస్తే ఏమొచ్చిందంటే ఇక్కడ ఈ 4 కంటే ఒక నెంబర్ తక్కువ 3, న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 4. నెక్స్ట్ దీనికి 1/8 యాడ్ చేస్తే డినామినేటర్లో 8, న్యూమరేటర్లో దానికంటే ఒక నెంబర్ తక్కువ. సేమ్ దీనికి మొత్తం నెంబర్కి 1/16 యాడ్ చేస్తే డినామినేటర్లో 16 వేసేసి పైన 16 - 1 చేసేయాలి. నెక్స్ట్ 1/32 అయితే డినామినేటర్లో 32 వేసి మీద 31 వేసేయాలి. సో ఇట్లా మొత్తం యాడ్ చేసుకుంటూ 1/1024 వేసాం అనుకో, ఆన్సర్ ఎంత వస్తుంది అంటే డినామినేటర్ 1024 ఉంటుంది, న్యూమరేటర్ ఒకటి తగ్గియాలి 1023. అర్థమైంది కదా. డైరెక్ట్ ఈ 1023 రాయడం అర్థం కావాలి. 1023/1024. సో ఇట్లా ప్రతిసారి హాఫ్ చేసుకుంటూ యాడ్ చేస్తూ టోటల్ అడిషన్ సింపుల్. అండ్ మీరు ఈ పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోవాలి. 50% అంటే 1/2, 25% అంటే 1/4, 12.5% అంటే 1/8, 6.25% అంటే 1/16, 3.125% అంటే 1/32. ఇప్పుడు ఈ లెక్చర్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 25% ఆఫ్ 480 ప్లస్ 30% ఆఫ్ 500 ప్లస్ x% ఆఫ్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 35% ఆఫ్ 900 అని అడిగింది. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే పర్సంటేజ్ తీసేస్తే డివైడెడ్ బై 100 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తుందని మనం పాత లెక్చర్లో చూసినాం. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ బై 100 ఇవ్వకుండా డైరెక్ట్ ఈక్వేషన్ ఇస్తాం. అప్పుడు ఏమవుతా అంటే 25 × 480 ప్లస్ 30 × 500 ప్లస్ 90x ఈజ్ ఈక్వల్స్ టు 35 × 900. సో ఇక్కడ రెండు సైడ్ల బై 10 చేస్తే జీరోస్ క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 5 తోటి డివైడ్ చేస్తే ఇది 5 5 జా, ఇది 5 10 జా, ఇది బై 5 అవుతుంది, 9x/5 అవుతుంది, ఇది 5 7 జా. ఇప్పుడు 48 5 జా 240, 30 10 జా 300 ప్లస్ 9x/5 ఈజ్ ఈక్వల్స్ టు 7 × 90 630. ఇది మొత్తం 540, 630లోకి వెళ్ళి 540 తీసేస్తే 90. 9x/5 ఈజ్ ఈక్వల్స్ టు 90. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 50 అవుతుంది. 9 1 జా 9 10 జా 10 5 జా 50. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ 30% అండ్ 50% మోర్ దాన్ సి అన్నాడు. కాబట్టి సి అనేది 100 తీసుకున్నాం అనుకో, ఏ అనేది 30% మోర్ అంటే 130, బి అనేది 50% మోర్ అంటే 150. ఇది ఏ, ఇది బి. ఈ రెండింటి రేషియో అడిగాడు. ఈ రెండింటి రేషియో 13:15. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇఫ్ 60% ఆఫ్ x - y ఈజ్ 45% ఆఫ్ x + y, దెన్ y ఈజ్ k% ఆఫ్ x, దెన్ 35% ఆఫ్ k అడిగింది. సో ఇక్కడ ఏం అడిగిందంటే 35% ఆఫ్ k అడిగిండు. 35/100 × k ఎంత అని అడిగాడు. k ఎంత ఇచ్చిండంటే k y ఈజ్ k% ఆఫ్ x అంటే k ఈజ్ ఈక్వల్స్ టు y/x × 100. అర్థమైంది కదా k అంటే ఏందో. ఇప్పుడు ఇంకొకటి ఏమి ఇచ్చిండంటే 60% ఆఫ్ x - y ఈజ్ ఈక్వల్స్ టు 45% ఆఫ్ x + y. అర్థమైంది కదా. ఇది 15 తోటి 15 3 జా, ఇది 15 4 జా, ఇక్కడ నుంచి 4x, ఇక్కడ నుంచి 3x, 4x - 3x x, ఇక్కడ నుంచి -4y, ఇక్కడ నుంచి +3y, ఆ 4y ఇటు పోతే 3y + 4y 7y. సో ఇక్కడ నుంచి y/x ఈజ్ ఈక్వల్స్ టు 1/7. అప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు 1/7 × 100, 100/7. 35 k/100 అంటే 35 × 100/100 × 7. సో ఈ 100 ఈ 100 ఈ 7 ఇది 5 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 5 బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడితోటి మన సెకండ్ లెక్చర్ ఆఫ్ పర్సంటేజెస్ అయిపోయింది. మన నెక్స్ట్ లెక్చర్లో ఇంకొంచెం థియరీ కంప్లీట్ చేసి తర్వాత లెక్చర్ నుంచి మనం మంచి లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.